నమస్తే, నేను మీ కే గిరీష్. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మలకు నమస్కారం తెలియజేసుకున్నాను. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల యొక్క చరణాలకు నమస్కారం తెలియజేసుకుంటూ మనీ మ్యాట్రిక్స్ 5. సో ఎక్కడ ఆపేసాం? లాస్ట్ ఎపిసోడ్లో ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను అన్నాను కదా. ఏంటో అంటే అందరికీ నేను మ్యాక్సిమం క్లాసుల్లో చెప్పే కొన్ని డీప్ సీక్రెట్లు కూడా ఇక్కడ చెప్పేస్తున్నాను. నా పాత స్టూడెంట్లు ఉన్నట్లయితే డోంట్ వరీ, మరలా ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే బిల్డ్ అయ్యింది. ఎనీవేస్, ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని అంటే మీరందరూ వినుంటారు అపోలో మిషన్ 58 అంటారు. అపోలో మిషన్ ఒకటి భూమి మీద నుంచి నాసా వాళ్ళు చంద్రుడికి పంపించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళని పంపించారనమాట. అలా పంపించడానికి కోసం ఏం చేశారు అని అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కెనడీ దాన్ని చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నాడు. అంతకుముందు రష్యన్స్ ఏం చేశారు అని అంటే ఒక కుక్క లైక్ ఆ చింపాంజీ వీటిని పంపించి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని చెప్పి చూపించారు. అప్పట్లో సోవియట్ వర్సెస్ నాటో మధ్య విపరీతమైనటువంటి యుద్ధం జరిగేదన్నమాట 1992 వరకు. సో వాళ్ళకి ఒక రకమైనటువంటి సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గుప్తాధిపత్యము, ఆ తర్వాత అంతర్గత శత్రు విధానాల వల్ల వాళ్ళలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి జరుగుతూ ఉండేది. ఇంత లోపలికి రష్యన్ వాళ్ళు ఏం చేశారు అని అంటే రాకెట్ని రిలీజ్ చేసి ఆల్మోస్ట్ కుక్కను పంపించడం జరిగింది. అది విన్న తర్వాత జాన్ కెన్నడీకి విపరీతమైన కోపం వచ్చేసింది అనమాట. సో అతను కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఇన్ 1950s ఆ బిట్వీన్ టైంలోనే చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ వాళ్ళ టీమ్స్ అందరికీ ఇచ్చి మీరు ఎలాగైనా సరే మనం మనుషులు పంపించే విధంగా ఒక ప్లాన్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో కొంతమంది దీనిలో జరగలేదు అని చెప్పేసి అంటారు, బట్ జరిగింది, ఈ ఫ్యాక్ట్ జరిగింది. సో ఏం జరిగింది అని అంటే మనుషులు పంపించాలి అన్నటువంటి ప్రయత్నం జరిగింది. దానికోసం ఒక కోర్ కమిటీ, ఒక 1500 మెంబర్స్ని అందరినీ చూస్ చేసుకున్నారు. వాళ్ళలో ఆస్ట్రోనట్స్ ఎవరు, తర్వాత రాకెట్ మోడల్ ఏంటి, ఈవెన్ క్లీనింగ్ చేసే సఫాయి వాళ్ళ దగ్గర వరకు ఒక టీము, ఒక సపరేట్ ఏరియా కేటాయించడం జరిగింది. ఇక దాంట్లోనే వాళ్ళు తినడం అయితేనేమి, వండుకోవడం అయితేనేమి ఆల్మోస్ట్ అక్కడే ఉండడం అనమాట. అన్ని ఫెసిలిటీస్ మాత్రం గవర్నమెంట్ వాళ్ళకి అందించేది. ఇలా వీళ్ళు చేసి థింక్ చేసి వాళ్ళకి ఒకటే ఒక ఆలోచన అనమాట. ఏంటి ఆలోచన అంటే మూన్ మీదకి వెళ్ళాలి, దిగాలి, మూన్ మీదకి వెళ్ళాలి, దిగాలి, మూన్ మీదకి వెళ్ళాలి, దిగాలి. ఇది తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు వాళ్ళకి. ఆ ఒకే ఒక ఆలోచన. లైక్ ఇప్పుడు మనందరంలో ఏంటంటే ఈరోజు పేదరికం నుంచి నేను కోటీశ్వరుని అయిపోవాలి, పేదరికం నుంచి నేను కోటీశ్వరుని అయిపోవాలి, నేను ఆర్థికంగా డెవలప్ అయిపోవాలి, నాకున్నటువంటి అప్పులన్నీ తీరిపోవాలి, నేను ఆటోమేటిక్గా నేను గొప్పవాడిని అయిపోవాలి, జస్ట్ లైక్ దట్. సో వాళ్ళు కూడా ఏంటి అని అంటే కోటీశ్వరుని అవ్వాలి, లేకపోతే వాళ్ళకేంటి మూన్ మీదకి వెళ్ళాలి, అదే రకమైన ఆలోచనలు చేసుకుంటూ వచ్చారు. ఇలా చేస్తూ ఉండగా వన్ ఫైన్ డే రాకెట్ వెళ్ళిపోయింది. మూన్ మీద ల్యాండ్ అయ్యారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటి కాలు పెట్టాడు. సో ఫైనల్గా అమెరికా విజయాన్ని సృష్టించుకుంది. సో ప్రపంచ దేశాల హర్షాతిరేకాల మధ్య అమెరికా మొట్టమొదటి పాదం చంద్రుడి మీద వేసింది. మన వాళ్ళు కూడా చంద్రయాను, గగనయాను ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. చంద్రయాన్ జరిగినట్టుగా మూన్ ల్యాండ్ ఇట్లా జరిగింది. సో ఎవ్రీథింగ్ వాస్ గుడ్. తరువాత వీళ్ళు భూమి మీదకి వచ్చారు. దే మేడ్ అ వెరీ బిగ్ పార్టీ. వాళ్ళందరికీ ప్రెసిడెంట్ లెవెల్ వాళ్ళకి కొన్ని రకమైనటువంటి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంకా సత్కరించారు అన్నమాట, చాలా గొప్పగా సత్కరించారు. అయిపోయింది. 3, 4, 5, 6 ఇయర్స్ తర్వాత అసెంబుల్డ్ అవ్వడం మొదలైంది అనమాట. ఆల్యూమిని అసెంబుల్డ్ అంటే ఎవరైతే పనిచేస్తారో వీళ్ళందరికీ బాగా డబ్బులు ఇచ్చేశారు, అందరూ రిటైర్డ్ అయిపోయారు. 6 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని అంటే సగానికి సగం మంది చచ్చిపోయి ఉన్నారు, కొంతమంది మెంటల్గా ఇదైపోయి ఉన్నారు, కొంతమంది పరిస్థితి ఏంటి అని అంటే క్యాన్సర్ మొదలైనటువంటి భయంకరమైన రోగాలు అనేవి రావడం జరిగింది. కొంతమంది జీవితం చాలా అధపాతాళం అయిపోయింది. ఎందుకు జరిగింది అని చెప్పేసి ఒక సైంటిస్టులు దీని మీద ఆలోచన చేశారు. బేసికల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మస్థైర్యం ముందు వీళ్ళంతా దిగదుడుపు, మిగిలిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. భూమి మీద ఉన్న ఒక వస్తువు ఏంటి, చంద్రుడి మీదకి వెళ్ళడం ఏంటి, మళ్ళీ అక్కడి నుంచి భూమి మీదకి రావడం ఏంటి, అది ఇంపాసిబుల్ అప్పటి టైంలో. ఇప్పుడు కూడా కొద్దిగా కష్టపడుతూ ఉన్నారు చాలామంది వెళ్ళడానికి. ఇండియా కూడా చాలా కష్టపడుతూ ఉంది. ఇప్పుడు త్వరలో ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు కదా.
ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి వాళ్ళకి తరువాత ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు అని అంటే బాగా ఆలోచించండి అందరూ. వాళ్ళకి నెక్స్ట్ గోల్ లేదు ముందు నుంచి. ఒక్కటే ఒకటి ఉంది, ఏంటి? టాప్ పొజిషన్లో పోయి కూర్చోవాలి. ఆ రోజు ఆలోచన. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ కనుక ఉండుంటే వాళ్ళల్లో బతికి ఉండే అందరూ ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు. ఈరోజు మీకు వీళ్ళు చెప్తున్నటువంటి అఫర్మేషన్స్ అయితేనేమి, మిగిలిన ఏదైతే ఉన్నాయో వాటిని పట్టుకొని కూర్చొని గంటల తరబడి ప్రాక్టీస్ చేసేసి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత చాలామంది పరిస్థితి పతనమే. ప్రాక్టికల్గా అనుభవించి మరీ చెప్తున్నా. ఇది ఏదో రేపు మీరేదో వచ్చేస్తారనో లేకపోతే నాకు ఇంకేదో లాభం వస్తుందని ఒక ఉద్దేశంతో కాదు. దెబ్బ తగిలింది, జరిగింది అన్నటువంటి వాస్తవాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను నా స్టూడెంట్లకు కూడా ఇలాగ చెప్పేవాడిని. దీనికి వేరే మెథడాలజీ ఉండేది. బట్ సీరియస్గా కొంతమంది ఒకే ఒక టార్గెట్ మీద పెట్టుకుంటారు అనమాట. లెట్ ఇట్ ఫోకస్, ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దాని మీద ఆలోచిద్దామని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అలా ప్రయత్నం చేసేయడంలో ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వాళ్ళందరికీ పిచ్చి ఎందుకు వచ్చింది, వాళ్ళందరూ మానసికంగా ఎందుకు ఇబ్బంది అయ్యారు అని అంటే వాళ్ళకి నెక్స్ట్ గోల్ అన్నది లేకపోవడం వల్ల. వాళ్ళకి అది మాత్రమే కావాలనుకున్నారు, యూనివర్స్ వాళ్ళకి అది ఇచ్చేసింది. సో వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అదే రీజన్. వాళ్ళకి నెక్స్ట్ గోల్స్ అనేవి లేవు. ఇప్పుడు ఈ టాపిక్ చెప్పిన తర్వాత మీకున్నటువంటి మీరు వెళ్తున్నటువంటి వాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు దీని మీద ఇంకా వీడియో స్టార్ట్ చేస్తారు. మీకు రెండో గోల్ కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నా. ఆ రెండో గోల్ని కూడా డిజైన్ చేసుకోవడం తెలియాలి. ఏది ఫాల్ డౌన్ అవ్వగానే ఇమ్మీడియట్లీ రైజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా, దీన్ని మనీ మ్యాట్రిక్స్ 6లో డిస్కషన్ చేద్దాం. రైట్? ఏం చేయాలి? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద దీని మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే? స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.